ఇది మేడం హరాదిన్ అండి. ఆహా. ఇది ప్రపంచంలో ఇంత పెద్ద జీడిపప్పు మీకు ఎక్కడ దొరకదండి. అంటే మీకు ఇందాక నేను చెప్పాను కదా, మై గాడ్, రేర్ అని చెప్పాను కదా, చాలా పెద్దది. రేర్ అన్నమాట. అంటే ఇంక ఇది ఒకటే అమ్ముతాం, హరాదిన్లో వేరే క్వాలిటీ అమ్మం. ఓకే ఇది ఓకే. ఒకటే జీడిపప్పు హై కావాలంటే అండ్ 1 ఇంచ్ అబౌవ్ ఉందండి. అంటే అలా చూడమండి. దీన్ని కంప్లీట్లీ నేను మామూలుగా అనుకో 140 కౌంట్ అంటాం. అంటే అచ్చా. ఒక పౌండ్, పౌండ్ అంటే బ్రిటిష్ పౌండ్ లెక్క ఆహా 453 గ్రామ్స్. ఆహా 453 గ్రామ్స్ తూకం వేస్తే 140 పీసులు రావాలి. ఇది ఇంకా ప్రపంచంలో హైయెస్ట్, దీనిపైన రాదు క్వాలిటీ. మై గాడ్, అంటే మామూలు జీడిపప్పుకి ఈ జీడిపప్పుకి తేడా, టేస్ట్ చాలా తేడా ఉంటుంది. టేస్ట్ అని నేను చెప్పను, బట్ సైజ్, గ్రాండియోర్ సైజ్. ఎవరికైతే గ్రాండియోర్ కావాలనుకుంటారో, నాకు చాలా అద్భుతమైంది చూడాలనుకుంటున్నారు, రైట్, అది. అంటే జనరల్ గా ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా కరెక్ట్ ఫ్రై చేసి అలా పోస్తే పెట్టడానికి. అవును అవును అవును. ఇవి జీడి పిక్కలు కదా సార్? ఇవి అవి పిక్కలు, అవి పిక్కలు. రానట్స్. ఆ, రానట్స్ ఇవి టాంజానియా నుంచి వచ్చినాయండి, రానట్స్ ఓకే. ఇవి. ఆహా ఇవి బాయిల్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ. ఒక్క ఈ రానట్ నుంచి పప్పు రావడానికి 12 నుంచి 14 రోజులు పడుతుంది. అవునా? ఇది కాజు అవడానికి 14 రోజులు పడుతుందండి. ప్రాసెస్. ఓ మై గాడ్. ఇప్పుడు దీన్ని కాలుస్తారా, కాల్చి వచ్చాయి ఇప్పుడు ఇవి? కాల్చలేదండి, ఇవి బాయిల్ చేస్తారు. కాల్చేది మన ఇండియాలో ఇండియాలో ఇప్పుడు బ్యాన్ చేశారు. ఆహా అది మొత్తం కాల్చడం లేదైతే. పొల్యూషన్ వస్తుందని బాయిలింగ్ అన్నమాట. ఓకే స్టీమ్ లో బాయిల్ చేసి కట్ చేస్తారు. కట్ చేసినాక డ్రై చేస్తారు, తర్వాత పీలింగ్ చేస్తారు, తర్వాత గ్రేడింగ్ చేస్తారు. లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ దేర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇది కూడా హరాదిన్ పిస్తా. ఇది ఓకే హరాదిన్ పిస్తా. ఈ పిస్తా సైజు మీకు ఎక్కడ దొరకదు. ఇది హరాదిన్ పిస్తా అన్నమాట. ఓ మై గాడ్. సో హరాదిన్లో ఏంటంటే మేడం, అన్ని ప్రోడక్ట్స్ అమ్మం. ఏదైతే ఈ ప్లానెట్లో రేర్ ఆఫ్ ద రేర్ స్పీషీస్ దొరుకుతుందో అదే హరాదిన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాజు మనకి కిలో ఎంత ఉంటుందండి? ఇది హరాదిన్లో మేము హోల్సేల్గా మేము అమ్మే ప్రైస్ 2500 రూపీస్ కేజీ. కాజు కత్లీ కొన్నట్టే. ఓకే. కాజు కత్లీ ఇంకా తక్కువ ఉంటుంది దీనికంటే. అంటే చాలా కష్టం అండి, అది సోర్సే చాలా కష్టం. కరెక్ట్. అంటే ఎన్నో వేల కిలోల్లో మీకు ఈ సైజ్ వస్తుంది. అక్రూట్ ఇది ఎక్కడి నుంచి సార్? ఇది మనకి 3 ప్లేసెస్ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఇదైతే యుఎస్ఏది, బట్ దిస్ ఇస్ వెరీ బిగ్. Yeah. నేను ఇందులో సగం చూసాను నేను బయట. ఇది చిల్లీది. ఆహా దీంట్లో యుఎస్ఏది వస్తుంది, కాశ్మీర్ది కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు కాశ్మీర్ది స్టాక్ లేదు. ఇది చిల్లీ అన్నమాట, చిల్లీ కంట్రీది. చాలా వైట్ గా ఉంటుంది. ఇది ఫుల్ వైట్ నట్ మేడం, ఓ ఓకే. మిల్కీ వైట్ అన్నమాట. అవును అవును. ఇందులో మనకి మామూలుగా పురుగు ఉన్నా చాలా ఎండలోకి వెళ్ళి చూస్తే గానీ మనకు కనిపించదు. అలాంటిది ఎక్కడ మనకి చాలా వెరీ క్లియర్ గా ఉంది. మీకు ఒక్కసారి కోల్డ్ స్టోరేజ్ చూపిస్తాను మేడం. తప్పకుండా సార్, ఇక్కడ అయిపోయాక వెళ్దాం. సో ఇవన్నీ స్పైసెస్ అనుకోవచ్చా సార్? యాక్చువల్లీ ఇవన్నీ స్పైసెస్ అండి, ఇవన్నీ డెలిషియస్ బ్రాండ్ స్పైసెస్. ఈవెన్ డెలిషియస్. ఇవన్నీ శ్రీలోలా బ్రాండ్ స్పైసెస్. ఆహా ఇక్కడ శ్రీలోలా ఉంది, ఇక్కడ డెలిషియస్ బ్రాండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది న్యూ ఫసల్ బ్రాండ్. శ్రీలోలలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అవును మెంతులు, అన్ని మేడం, ఆవాలు, నువ్వులు, గసగసాలు. ఆవాలు, బిర్యానీ ఆకు. ఏమండి, ఎండుమిర్చి గురించి మాట్లాడాలి. ఎండుమిర్చి గురించి నాకు ఎప్పుడు చెప్తారు. విజయరామ్ గారు ఉన్నారు కదా, అవును, ఆర్గానిక్ మంచి ఫ్రెండ్ అండి. అవునా? దట్స్ అమేజింగ్ సార్, మిస్ యూ రియలీ. ఆయన చెప్తారు, అంజలి ఎండు మిరపకాయలు కొంటే, లేదా ఎండు మిరపళ్ళు వస్తాయి కదా కొంటే, చచ్చినా బయట కొనొద్దు, దానికి ఎక్కువ మందు కొడతారు అని. సో ఈ ఎండుమిర్చి మార్కెట్ మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు ఒక్కసారి? అంటే నాకేంటంటే మేడం, నాకు కొన్ని సెలెక్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయి పల్నాడు, గురుజాల దగ్గర రైతులు. సో డైరెక్ట్ వాళ్ళు మందులు ఎక్కువ కొట్టరు, అంటే అసలు కొట్టరని నేను చెప్పలేను, బట్ తక్కువ కొడతారు. మన కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర తెప్పిస్తాం మనము. అదే మనం మంచి క్లీన్ చేసి స్టెమ్స్ తీసేసి ఇక్కడ మా వాళ్ళు గ్రేడింగ్ చేసి మనం అమ్ముతాం అన్నమాట. అవునా? సో అయితే ఇప్పుడు మనకి డెలిషియస్ ఒకటి, శ్రీలోలా టైర్ 2 టైర్ 3 సిటీస్ లో మేడం అఫోర్డబుల్ ప్రైస్ లో అందరూ శుద్ధమైన వస్తువులు కొనుక్కోవచ్చు. శ్రీలోలా అంటే లక్ష్మీ అమ్మవారు, శ్రీలోలా అంటే ఆరోగ్య లక్ష్మి అనుకోండి. ఇదేంటి సార్? శ్రీలోలా రియల్ అండ్ ఆథెంటిక్ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇది స్మార్ట్ కిచెన్ కిట్. ఇది ఎలా అంటే అండి, ఇది ఇప్పుడు ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్, చిన్నగా ఉన్నారు, వాళ్ళు కిట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళు మా కంపెనీ నుంచి మెంబర్ అయ్యి కిట్స్ తీసుకొని కూడా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు కూడా మంత్లీ మంచిగా ఒక స్టెబిలైజ్డ్ ఇన్కమ్ వస్తుంది అనమాట.
ఇప్పుడు ఇవన్నీ సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇవన్నీ శ్రీలోల రోల్స్ అండి, అవన్నీ పాలిథిన్ రోల్స్ అన్నమాట. మా ప్యాకేజింగ్ మెటీరియల్ అచ్చా ఓకే ఓకే అది రైట్ మిషన్ మీద మీరు లోడ్ చేస్తేనే ఇవి ప్యాకెట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. గాట్ ఇట్ సార్. ఇవి సార్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి పంకిన్ మనకి? సీడ్స్ అండి. ఆ, ఇవి ఇండియాలో కాదండి, ఇవి ఇంపోర్టెడ్. అవునా? మనకి యుఎస్ఏ నుంచి వస్తాయి గుమ్మడి గింజలు అంటాం. గుమ్మడి గింజలు, చైనా నుంచి వస్తాయి, వెరీ యుఎస్ఏ నైస్. నుంచి వస్తాయి. అవునండి. ఓకే ఓకే ఇవి ఎలా ఉన్నాయి సార్ మనకి? ఇది కిలో ప్యాకెటా? అలా కాదండి, ఇది మామూలు శాంపిల్కి పెట్టాం. దీంట్లో కూడా మన ప్యాకింగ్స్ ఉన్నాయి, ఓ 100 grams Okay. అట్లా ప్యాక్స్ ఉన్నాయి అనమాట. ఓకే డన్ అండ్ సార్. ఇది మా న్యూ ఫసల్ బ్రాండ్ అండి. ఇది హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి, క్యాటరర్స్ కి బల్క్ ప్యాకింగ్. ఓ వాళ్ళకి కూడా శుద్ధమైన వస్తువులు మనం ఇవ్వచ్చు అనమాట. రైట్. సో వాళ్ళకి పీసెస్ ఇస్తాం జనరల్ గా. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కనుక మనకి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మీకు కావాలని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్ లో ఉండదండి, న్యూ ఫసల్ ఉండదు. మరి ఎక్కడికి రావాలి? అంటే మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ప్లస్ కంపెనీకి కూడా డైరెక్ట్ కాల్ చేయొచ్చు, డైరెక్ట్ పంపిస్తాం వాళ్ళకి, హోటల్స్ కి, వాళ్ళకి. ఆన్లైన్ లో మీరేమి పెట్టలేదు? ఆన్లైన్ లో ఉందండి మాది www.padmajafoods.com. సో అందులో కూడా దాంట్లో మనం న్యూ ఫసల్ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఉంది. ఓకే ఓకే పర్ఫెక్ట్ సార్. ఇది కోల్డ్ స్టోరేజ్ సార్? Yeah, లోపలికి రాగానే తెలిసిపోతుంది చాలా స్టేట్ చచ్చని చల్లగా. ఆఫ్ ద ఆర్ట్ కోల్డ్ స్టోరేజ్ మేడం. ఇక్కడ ఒక మనం 1000 tons వరకు స్టోర్ చేయొచ్చు. 1000 tons అంటే 10 లక్షల కిలోలు. అంటే బరువైన వస్తువులు అయితే 10 లక్షల కిలోలు, కొంచెం డెన్సిటీ ఎక్కువగా ఉన్నవి, హల్కగా ఉన్న వస్తువులు అయితే 7 లక్షల కిలోల వరకు స్టాక్ చేయొచ్చు. ఓకే ఇదంతా గాడ్రేజ్ వాళ్ళు చేశారండి, ర్యాకింగ్. మనం ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు కరెక్ట్గా, అవునా? మళ్ళీ అక్కడే రిట్రీవ్ చేసి పెట్టేయచ్చు. మా దగ్గర స్టాకర్ ఉంటుంది, అది వెళ్ళి పైకి వెళ్ళి ఆ ప్యాలెట్ని తీసుకొస్తుంది. దాంట్లో 2 బస్తాలు కావాలంటే 2 బస్తాలు తీసుకొని మళ్ళీ మిగతాది పెట్టేస్తాం. ఈవెన్ గోను సంచులు కూడా మీరు చాలా క్వాలిటీ పెట్టారు సార్. అంటే మా అంటే దగ్గర ఇంత ఐటమ్ కూడా బయటికి రాకుండా ఫుడ్ గ్రేడ్ అండి మొత్తం. ఇగో ఇక్కడ ప్రతిదీ ఇట్లా లాట్ నెంబర్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయండి. ఆహాహా. దాన్ని బట్టే ట్రేసబిలిటీ కూడా ఉంటుంది, ప్రోడక్ట్ ట్రేసబిలిటీ. ఏ లాట్ వాడుతున్నాం, ఎప్పుడు వాడారు, అవన్నీ. ఇది FSSC 22000 కంపెనీ అండి. అంటే చాలా పేపర్ వర్క్, చాలా క్వాలిటీ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మాకు ఆడిట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ కాంప్రమైజ్ కాలేము. సో చాలా సీనియర్ మోస్ట్ ఆడిటర్స్ వస్తారు, చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతానికి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి రైట్ నౌ? ఇక్కడ ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, జీలకర్ర ఉంది, మీకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, అన్ని యాలక్కాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, దాల్చిన చెక్క ఉంది, మిరియాలు ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉంటాయి. ఉట్టి ఆవాలు ఒకటే బయట ఉంటాయి, మిగతా అన్ని ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే కలర్ ఫేడ్ అవ్వదు. ఆవాలు ఒకటే బయట ఉంటాయి, మిగతా అన్ని ఇక్కడే ఉంటాయి. ఎట్లా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అట్లా తీసుకుంటా ఉంటాం. ఆ చిన్న డబ్బాలేండి సార్? అది జీడిపప్పు అండి. క్యాష్యూ నట్స్ అండి, ఇలా బకెట్స్ లో వస్తాయండి. రాగానే 3 to 2 to 8 degrees లో వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పాను కదా, బయటకు తీసి ప్రాసెస్ చేసి స్టెరిలైజ్ చేసి ప్యాక్ చేసి మీకు వస్తుంది. ఇంకా మీకు ఇన్ఫెస్టేషన్ అలాంటిది ఏమి రాదు.